తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తప్పుపట్టారు. ప్రజా సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించానే తప్ప నిన్నటి తన ప్రసంగంలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేవని సునీత లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని స్పీకర్ అన్నారు. సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి తాను మాట్లాడలేదు. రన్నింగ్ కామెంటరీ వల్ల వినబుద్ధి కావడం లేదని చెప్పారు. మీరు బాధపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని స్పీకర్ తెలిపారు. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష. అదే విషయం నేను నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవియేట్ అయి మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదు. మీరు నన్ను ఉద్దేశించి ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. అది మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులో ఉంచండి అధ్యక్ష, లేదు అంటే మరి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే సభాపతిగా మా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీది. ఒకవేళ మేము మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే ప్రజల మెప్పు కోసం మాట్లాడతాం, మరి అటు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడతాం, అధికార పక్షకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. నేను మాట్లాడేది బాగాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. కానీ ఈ సభ మనందరిది అధ్యక్ష. నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అది మీకే వదిలేస్తా ఉన్నాను, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క. కానీ ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని ఉద్దేశించి ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు, మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు.